హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పండగతో లాస్ట్ అండి మా ఊర్లోని. సో ఈ పండగ కూడా బాంబులు పేలుస్తుంటే నేను వీడియో షూట్ చేసేసాను గైస్, మీరు చూసేయండి. అయితే సౌండ్ పెట్టకూడదని సౌండ్ తీసాను, కానీ చాలా పెద్ద పెద్ద సౌండ్లు అనమాట. హడలిపోతాం అంత పెద్ద సౌండ్స్ వస్తాయి బాంబులు పేలుతుంటే. దెబ్బకి మేము మా వంతు అయితే చెవులు మూసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ పండగ కదా, సో ధూమ్ధాం దడియాలు అన్నట్లు చేస్తారనమాట. ఈవినింగ్ గుడికి చిన్న వచ్చింది, నైట్ టైం రాలేదు, ఓన్లీ సత్య నేను వచ్చాము. చెల్లి అన్నింటికంటే ముందు ఇటు చూడు. హలో. ఈ నైట్ టైం పండగ చాలామంది బాంబులు పేలుస్తారు కదా, సో ఈ బాంబులు చూడటానికే వస్తారేమో అని నాకు డౌట్ కొడుతుంది. ఎందుకంటే నేనైతే నైట్ టైం పండగకి ఈ బాంబులు పేలుస్తారు కదా, సో ఇది చూడటానికి మాత్రమే నేనైతే వస్తాను. అయితే ఈసారి కొంచెం మేము ఎప్పుడు వెనక నుండి చూసిన వాళ్ళం, కొంచెం ముందుకెళ్ళాం అనమాట. అసలు అంత దగ్గర నుంచి చూస్తే ఇంకా దెబ్బకి గుండె ఆగిపోద్దా అన్నంత పెద్ద పెద్ద సౌండ్లు, ఈ భూమి బద్దలైపోద్దా అన్నట్లు అంత పెద్ద సౌండ్లు. బాబోయ్, అసలు అవసరమా అని అనిపిస్తుంటుంది అనమాట. మళ్ళీ అంటే అంత పెద్ద బాంబులు పెట్టేసి కాల్చడం, వేస్ట్ చేయడం, పొల్యూషన్, ఇదంత అవసరమా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. కొంచెం డబ్బులు సేవ్ చేస్తే ఏమైంది, అమ్మవారికి ఇంకా దేనికైనా యూజ్ చేయొచ్చు కదా అన్నట్లు. కానీ అదొక ప్రెస్టేజ్ అని అంటారా ఏమో అనుకుంటున్నాను. అంటే ప్రెస్టేజ్ కోసమే కాలుస్తారా అన్నట్లు, లేకపోతే అమ్మవారు కొంచెం అవన్నీ చూసి నాకు ఇంత ఘనంగా చేస్తున్నారు కదా అని హ్యాపీ అవ్వాలని మరి కాలుస్తారో తెలియదు నాకైతే. సో అది పెద్దలకే తెలియాలి. ఇంత ఫ్రంట్ నుంచి మేము చూస్తున్నాం కదా, కాసేపు చూసి వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. అంటే మాకే భయం వేసేస్తుంది, మా వరకు బాంబులు వచ్చేస్తాయా అన్నట్లు. సో మేము రోడ్డు మీద ఉంటే రోడ్డు పక్కన వెనక కాలుస్తున్నాం. అయితే ఇదే విషయాన్ని చెల్లితో డిస్కషన్ చేస్తున్నాను. అంటే చెల్లి నేను అనుకుంటున్నాను అనమాట, సత్య నేను ఎప్పుడు మనం ఫ్రంట్ నుంచి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లోని మనం దగ్గర నుంచి చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా ఇంత దగ్గరలోంచి చూడడం అన్నట్లు మాకు భయం వేసి వెనక తర్వాత వస్తాంలేండి. అయితే ఆ మొక్క చెప్తున్నాను అనమాట చెల్లితోని. పక్కన ఒక ఆవిడ వినేసి, ఏంటి ఎప్పుడు నువ్వు చూడలేదు, అంత దగ్గర నుంచి చూడలేదా అని అన్నది. దగ్గర నుంచి చూడలేదంటే ఎప్పుడు చూడలేదంటే దూరం నుంచి చూసాం, కొంచెం డిస్టెన్స్లో ఉంటూ చూసాం, కానీ మరి అంత దగ్గరలో చూడలేదు నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆవిడ కొంచెం వెటకరంగా కూడా అన్నదో తెలీదు, రియల్గా అన్నదో తెలీదు. ఎలాగోలాగా ఆవిడ చెప్పింది. నేను కూడా ఇంత దగ్గర నుంచి చూడలేదు, మేము కొంచెం దూరం నుంచి చూసాం, ఫస్ట్ టైం ఇంత దగ్గరలోంచి చూడడం అన్నట్లు నేనేదో నా ఎక్స్పీరియన్స్ని ఆవిడతో చెప్పాను. అంత అయిపోయింది కదా. కానీ మేము బ్యాక్ వచ్చేయడం వల్ల చాలా మంచిదైంది గైస్. ఎందుకంటే మేము వెనక్కి వచ్చేసిన తర్వాత ఒక తారాజువులు కరెక్ట్ మేము ఉంటున్న ప్లేస్లోకి వస్తాయి. అక్కడ వేరే వాళ్ళు బ్యాచ్ నుంచి ఉన్నారనమాట. వచ్చేసి ఇంకా అది ఆవిడ డ్రెస్ కాలిపోవడం అంటే పెద్దగా కాదు, జస్ట్ వాళ్ళ మీదకి వస్తాయి. జస్ట్ ఏమైనా కాలవచ్చు, శరీరమైనా కొంచెం కొంచెం కాలిపోవచ్చు కదండి. దాన్ని బట్టి మాకు బాగా అర్థమైంది. అంటే అమ్మాయి డ్రెస్ మీదకి వచ్చేసాయి అన్నట్లు చాలామంది అక్కడ గోంగూడేశారు. సో ఏదో విధంగా మేమైతే సేఫ్ అయిపోయాం అక్కడి నుంచి. కానీ ఆవిడ వెటకారం చేసింది కదా, అది నాకైతే నచ్చలేదు. కానీ గైస్ ఒకటి మాత్రం చాలా నిజం. ఎందుకంటే మన ఈ జీవిత ప్రయాణంలోనే అక్కడక్కడ ఒక వెరైటీ క్యారెక్టర్లు, వెరైటీ వాళ్ళు తగులుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరినీ ఫేస్ చేసుకుంటూ ఇంకా ముందుకు అలా సాగిపోవడమే, ప్రతిదీ మైండ్ వరకు తీసుకురాకూడదు. కానీ నా మైండ్లోనే ఉంది అదేంటో. అడుగున కొంచెం వెరైటీ క్యాండిడేట్స్ తగులుతుంటారు. సో టేక్ ఈజీగా తీసుకోవాలి ఎవరేమన్నా సరే. ఫుల్ ఎంజాయ్ అనమాట, కేకలు వేస్తూ నేనైతే. అయితే ఇప్పుడు చెప్పాను కదండి, ఒకళ్ళు డ్రెస్లో కదా ఒకళ్ళ మీదకి వేరే వాళ్ళ మీదకి బాంబులు వస్తాయని చెప్పేసి ఈ తారాజువులే వచ్చేసాయి అనమాట, ఇలా ఎగురుతూ ఉంటున్నాయి కదా. సో మేము అక్కడి నుంచి బ్యాక్ వస్తాము ఎలాగో. ఆ తర్వాత చూడండి మా చెల్లితో చూసారు కదా. సో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోయినా ఏం పర్లేదు, ఫాలో మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.